హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ వ్లాగ్స్. సో ఇవాళ నేను మా మమ్మీ ఇంకా నా ఆఫీస్ ఫ్రెండ్స్ కొంతమంది కలిసి వరంగల్ భద్రకాళి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. చిన్నప్పుడు మా మమ్మీ తీసుకెళ్ళిందంట కానీ నాకు అసలు గుర్తులేదు, బట్ ఇదైతే ఫస్ట్ టైమే అనుకోవాలి. సో జేబీఎస్ బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళు వీళ్ళందరూ వెయిట్ చేస్తుండే, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ తను. సో అందరం వెయిట్ చేసినాం బస్ కోసం. చాలాసేపే పట్టింది బస్ రావడానికి. ఇంకా రాగానే ఫస్ట్ బస్ ఎక్కేసాం. బస్ ఎక్కగానే కొంచెం సేపు మాట్లాడినాం కానీ తర్వాత కథం అవుట్. మేము అప్పటికి నైట్ షిఫ్ట్ చేసి వచ్చినాం కాబట్టి ఇంక అస్సలు ఓపిక లేదు. బస్ ఎక్కగానే పడుకున్నాం అనమాట. ఎందుకంటే ఇది మార్నింగే స్టార్ట్ అయిపోయినాం. మేము మ్యాక్స్ 9 వరకు మేము అసలు జేబీఎస్ దగ్గర ఉండే, అందుకని ఇంకా ఫుల్ స్లీప్ వేసేసి లేచినాం అనమాట. మెయిన్గా ఏంటంటే వరంగల్కి డైరెక్ట్ లేదు, హనుమకొండ నుంచి అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇది హన్మకొండ బస్ స్టాప్. ఇక్కడ దిగి మేము ఆటో ఎక్కాము. కానీ ఇక్కడ అయితే చాలా పెద్ద ఏమంటారు స్కామ్ అనే చెప్పాలి. ఇక్కడ నుంచి మేము దిగగానే మేము ర్యాపిడో బుక్ చేసుకుందాం అని చెప్పేసి ర్యాపిడో బుక్ చేసుకున్నాం. కానీ అక్కడ ర్యాపిడో బుక్ చేయొద్దంట. లైక్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆటోస్ మాత్రమే యూజ్ చేయాలంట, వేరే ఏది మనం బుక్ చేసుకోవడానికి ఉండదంట. కొంచెం గొడవ చేసినారు, కాకపోతే లాస్ట్కి యాక్సెప్ట్ చేసినారు. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం వరంగల్ భద్రకాళి టెంపుల్కి అయితే. టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ మా మమ్మీ చెప్తుంది, చిన్నప్పుడు తీసుకొచ్చిన ఇక్కడ మీరు ఆడుకున్నారు ఇంతసేపు ఇక్కడ ఉండే అది ఇది అని చెప్పింది. కానీ అందరు మమ్మీలు ఇట్లనే ఉంటారా లేకపోతే మా మమ్మీ ఇట్లనే అర్థం కాదు. అందరు అదే చెప్తారు, చిన్నప్పుడు తీసుకొచ్చినామని. కానీ మనకు అసలు ఏం గుర్తుండవు అవి. కానీ చాలా ఏమంటారు బాగా చేసినారంట టెంపుల్ అప్పటికి ఇప్పటికి. 9కి స్టార్ట్ అయితే మాకు ఇక్కడికి వచ్చే వరకు మ్యాక్స్ 12 అయ్యింది. 3.5 hours జర్నీ పట్టింది అనమాట. ఇంకా రాగానే క్లోజింగ్ టైం అన్నారని చెప్పేసి త్వరగా ఫస్ట్ అయితే దర్శనంకి వెళ్ళిపోయినాం. మ్యాక్స్ ఇక్కడ నుంచి అమ్మవారు కనిపిస్తుంది బయట నుంచి, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటారు అమ్మవారు, బాగా అనిపిస్తారు బయట నుంచే. ఇంకా మేము వెళ్ళిన టైంకి వారాహి అమ్మవారి నవరాత్రులు నడుస్తున్నాయి అనమాట. సో ఆ రోజు వెళ్ళినప్పటికీ ఇంకా మాకు వారాహి అమ్మవారి దర్శనం కూడా దొరికింది. అక్కడ టెంపుల్లో పెట్టినారు, చాలా మంచిగా అనిపించిండే. దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక రియలైజ్ అయినాము బొట్టు పెద్దగా పెట్టినారు అని. కాకపోతే మమ్మీ చెప్తుండే అక్కడ అలానే పెడతారు అని చెప్పి. ఇంకా పక్కనే మనకి శివాలయం కూడా ఉంటుంది, అమ్మవారి పక్కనే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని కొంచెం సేపు కూర్చున్నాం టెంపుల్లో. ఇంకా అక్కడ నుంచి డిస్కస్ చేస్తుండే అనమాట. ఇక్కడ నుంచి 1000 పిల్లర్ టెంపుల్, ఇంక ఇక్కడ నుంచి దగ్గర ఏమున్నాయని చెప్పేసి అని అన్ని చూస్తుండే. సో ఇక్కడ నుంచి 1000 పిల్లర్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ జరిగింది మాకు. సేమ్ ఆటో వాళ్ళు వచ్చి ఆపేయడం, మీరు ర్యాపిడో బుక్ చేసుకోవద్దు అని చెప్పి. ఇదేం కాన్సెప్టో నాకు అసలు అర్థం కాలేదు. ఎందుకంటే మనకి ఏది తక్కువ ప్రైస్ ఉందో అది బుక్ చేసుకుంటాం, కానీ వాళ్ళు చెప్పిన రేట్కే రావాలి అని చెప్పి అక్కడ ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుందంట. కానీ మేమైతే వినలే, మేమైతే ర్యాపిడోనే బుక్ చేసుకున్నాం. 1000 పిల్లర్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ ఎండ, అసలు ఎంత ఎండ కొట్టిందంటే అంత ఎండ కొట్టింది. చెప్పులు లేకుండా అయితే అస్సలు నడవలేము. ఇక్కడ పక్కన వాటర్లో టార్టాయిసెస్ అన్నీ ఉండే. సో అవి చూసుకొని ఇంకా లోపలికి దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం. బయట అంత ఎండ కొట్టినా కూడా లోపల టెంపుల్ లోపల మాత్రం ఎంత చల్లగా ఉండే అంటే అంత చల్లగా ఉండే, అది చాలా బాగుండే. హీరోయిన్ తిరుగుతుంది. నేను ఎక్కడ కష్టం అవుతుంది నాకు.
సో ఇక్కడ కూడా దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం. దర్శనం అయితే ఇక్కడ తొందరగానే అయిపోయింది, అసలు పబ్లిక్ ఏం లేరు. పబ్లిక్ అంతా బయట ఫొటోస్ అక్కడ అక్కడ సెక్షన్ లో ఉండే గానీ ఇక్కడ టెంపుల్లో అయితే ఏం లేరు. నాకైతే మస్తు నచ్చింది ఈ టెంపుల్. లైక్ బయట ఎంత ఎండ ఉన్నా కూడా లోపల మాత్రం చల్లగా ఉండే. చాలాసేపు మేము ఇంకా టెంపుల్ లోపలనే టైం స్పెండ్ చేసినాం, ఎందుకంటే పిచ్చి పిచ్చిగా ఉండే బయట ఎండ. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ హనుమాన్ ఉన్నాడు పక్కన, ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం. వరంగల్ పోర్ట్ అంట, మాకు తెలీదు, కాకపోతే అక్కడికి వెళ్ళాక వాళ్ళు చెప్పారు వరంగల్ పోర్ట్ దగ్గర కూడా బాగుంటాయి మేడం వెళ్ళండి అని చెప్పి. సో ఇంకా అది కూడా కవర్ చేద్దాం అని చెప్పేసి అని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. కాలు కాలుతున్నాయి ఫుల్. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అంట, లైక్ అన్ని విగ్రహాలన్నీ ఇక్కడ సైడ్కి పెట్టినారు. మాకు ఆటో అయినా చెప్పినాడు అనమాట ఈ టెంపుల్ దర్శనం చేసుకోండి అని చెప్పి. ఇక్కడ నుంచి పక్కనే పార్క్ ఉంది ఒకటి, ఆ పార్క్ లోకి అయితే చాలాసేపు టైం స్పెండ్ చేసినాం, చాలా బాగుండే పార్క్. ఇక్కడ మా ఫ్రెండ్ అనీషా కొన్ని స్టంట్స్ అయితే చేసింది. ఇక్కడ హార్స్ రైడింగ్ చేయడానికి మాట్లాడుతున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు, కాకపోతే ఇక్కడ నుంచి కొంచెం ముందు చెట్టు వరకే తీసుకెళ్తాడంట, 200 తీసుకుంటాడంట పర్ పర్సన్. ఇంకా ఇవన్నీ అయ్యే పనులు కావని చెప్పి లైట్ తీసుకున్నాం, కానీ ముందుకు వెళ్ళిన తర్వాత కొన్ని స్టంట్స్ అయితే మీరు చూస్తారు. ఇవి చిన్నప్పుడు బాగా చేస్తుండే కానీ ఒకసారి ట్రై చేద్దామని చేసినాం, కానీ అబ్బాయి ఇవన్నీ అయ్యే పనులలాగా అనిపించట్లే అనిపించి మళ్ళీ అక్కడే వదిలేసినాము. అస్సలు అంటే అస్సలు ఎక్కడానికి కూడా రాలే మాకు అది. ఊగుతే మళ్ళా అడ్వెంచర్ గేమ్స్ ఇవన్నీ గొలుసు పట్టుకోవాలి, అటు ఇటు పట్టుకొని కార్ అనే పని ఏముండదు అక్క. అట్లా ఎక్కెక్కు అది చూడకి అట్లా అనిపిస్తుంది కానీ చాలా ఘోరంగా ఉంది. మాతో అస్సలు కాదు. అనిషా బంగీ జంప్ చేస్తుందంట, నేను జస్ట్ చూస్తాను ఎందుకంటే నాకు మస్తు భయం అవుతుంది. సో చూద్దాం. ఉంటావా పోతావానే? ఆల్ ది బెస్ట్ అనిషా, నువ్వు సేఫ్ ఉంటే నెక్స్ట్ నేను ట్రై చేస్తా. అనిషా బంగీ జంప్ చేస్తుంది, వద్దంటే తింటలేదు, చూద్దాం ఏం చేస్తుందో. ఏడ్చినా కూడా కిందికి దింపడు ఆడైతే. ఎట్లుంది ఓకేనా? దురద ఫ్రెండ్స్, ఇట్లా దురద లెక్కలు చేస్తుంది మా అనిషాన్ని. అట్లా దురద లెక్కలు అయితే చేసింది మానిష. అది అయిపోగానే ఇంకా ఇక్కడికి వచ్చి ట్రై చేస్తున్నాం ఉయ్యాలలు అవి ఇవి అన్ని చిన్నప్పుడు అన్నీ మళ్ళీ ట్రై చేసినాం, కాకపోతే అది మన సైజుది కాదు, చిన్న పిల్లల్ది. కొంతసేపు కూర్చొని అయితే ఆడుకున్నాం అనమాట. మాతో పాటు మేమే కాదు మా మమ్మీ వాళ్ళు కూడా చేసినారు, వాళ్ళు కూడా ఆడుకున్నారు చాలాసేపు. వీడియో ఎండ్ వరకు చూడండి, కనిపిస్తుంది మీకే. ఆడ ఉన్నాయి అన్నీ ఆల్మోస్ట్ ట్రై చేసినాం, ఎందుకో తెలియదు ఆ రోజు చిన్నపిల్లల లెక్క మేమే చాలాసేపు ఆడుకున్నాం పార్క్లో. ఇంకా మమ్మీ వాళ్ళతో పోయినాం, మస్తు టైం ఉండే, మస్తు టైంపాస్ అయిపోయింది మాకైతే ఆ రోజు అంతా. ఒక డే మొత్తం మంచిగా హ్యాపీగా స్పెండ్ చేసేసి వచ్చినాం. మేమే అంటే మా మమ్మీ వాళ్ళు కూడా అంతే, మాతో పాటు వాళ్ళు కూడా ఆడుకున్నారు చాలాసేపు. ఏంటంటే ఇంకా డైలీ ఇంట్లోనే ఉంటారు కదా, సో అట్లా మేము వెళ్తున్నాం కదా మాతో పాటు మీరు కూడా రండి అని చెప్పేసి అని తీసుకొని వెళ్ళినాం అనమాట. సో వాళ్ళకు కూడా మస్తు టైంపాస్ అయిపోయింది, ఒక డే మంచిగా బయట స్పెండ్ చేసినట్టుండే.
మా ఫ్రెండ్ అనిష అయితే అన్నీ ట్రై చేస్తది గానీ, నేనైతే అసలు ఏవి ట్రై చేయను. ఎందుకేమో చిన్నప్పటి నుంచి నాకు ఇట్లాంటి గేమ్స్ అంటేనే భయమైతది. చిన్న చిన్నవైనా సరే నాకు ఫుల్ భయమైతది. ఎందుకో అర్థం గాదు. ఇదైతే నన్ను జరసేపు ఆడుకుందనమాట నన్ను ఇందులో ఏసి. ఎక్కువ ఏం గాదు, ఏం గాదు అనేసని అన్నది. ఎక్కిన తర్వాత కొంచెం సేపు చుక్కలు చూపించిందనమాట నాకు. బేసిక్‌గా భయం గాదు గానీ, ఎందుకో ఎక్కి అవన్నీ ఇట్లా రౌండ్ తిరిగినా, అవి తిరిగినా నాకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి. అందుకే నేను మోస్ట్‌లీ ట్రై చెయ్యను అలాంటివి. ఈడ మెయిన్‌గా ఫన్ ఏందంటే, అది కూర్చున్న ప్లేస్‌లో మాత్రం కిందికెళ్ళిపోయింది. నేను కూర్చున్న దగ్గర మాత్రం ఎట్లున్నదో అట్లనే ఉంది. దాని సైడ్ బెండ్ అయితుంది. నా సైడ్ బెండ్ అవ్వట్లేదు. నా వెయిట్‌కి అది బెండ్ అవ్వట్లేదనమాట. సో, ఇంగా అది నన్ను భయపెట్టడానికి కాలుతోని అట్లా అనుడు అవన్నీ చేసింది. సో, అట్లా గేమ్స్ అన్నీ ఆడేసి ఇంగా ఒక దగ్గరకొచ్చినాము. మా మమ్మీ ఇంకా ఆంటీ కలిసి ఇద్దరు వాళ్ళు గూడా ఊగుతున్నారు. టైమ్ పాస్ చేసినారు వాళ్ళు గూడా కొంచెం సేపు. ఇంకా టైం అప్పటికే 5 అయ్యింది. ఇంక మేము స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోయినాం. ఇక్కడ వరంగల్ పోర్ట్ అంటే ఇదే యాక్చువల్‌గా. కానీ ఇది లోపలికైతే వెళ్ళలేదు. బయట నుంచైనా కనిపిస్తుంది గదా అన్న కాన్సెప్ట్‌లో మేము లోపలికైతే వెళ్ళలేదు. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయినామనమాట. మళ్ళీ బస్‌లో కాబట్టి మళ్ళీ 3½ అవర్స్ జర్నీ పడతది. ఎందుకింగా అని చెప్పేసి టయర్డ్ అయిపోయినాం. వెళ్ళిపోయినామనమాట. So that's it for the video guys. Please do like, share and subscribe to my channel Srija Vlogs.